జాతరకు 2 రోజుల ముందు కొత్తగూడెం మండలంలోని పూనుగొండ్ల గ్రామంలో వెలిసినటువంటి సమ్మక్క భర్త పగిడిద్దరాజు పెనక వంశానికి చెందినవాడు. పెనక వంశ పగిడిద్దరాజు పడ్డెలు పట్టుకొని గ్రామం గుండా తరలి వెళ్తారు. పగిడిద్దరాజు గ్రామం దాటే వరకు మహిళలు నీళ్లు పోస్తూ వరడై వెళ్ళి మరువెల్లికి రావయ్యా అంటూ మొక్కులు చెల్లిస్తారు. రాత్రి కర్లపల్లి లక్ష్మీపురంలోని పెనక సాంబయ్య, బుచ్చి రామయ్య ఇంట్లో సేద తీరుతారు. వారిచ్చిన విందును ఆరగించి తెల్లవారుజామున 4 లేదా 6 గంటల సమయంలో 40 కిలోమీటర్లు పగిడిద్దరాజును కాలినడకన వడ్డెలు మేడారంకు తీసుకొస్తారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజే పగిడిద్దరాజు చనిపోతాడు. ఎటూరు నాగారం మండలం కొండాయిలో సారలమ్మ భర్త దబ్బగట్ల వంశానికి చెందిన గోవిందరాజులను వడ్డెలు, తలపతి, వర్తోళ్ళు కలిసి డోలు చప్పులతో కాలినడకన 12 కిలోమీటర్లు నడిచి మేడారంకు తీసుకువస్తారు. గోవిందరాజులు విలువిద్యలో ఆరితేరినటువంటి వ్యక్తి. 2వ రోజు మనం చిరకల గుట్ట గురించి చెప్పుకున్నాం. అందులో స్పష్టంగా ఉంటుంది.